నమస్కారం గురుజీ. స్వామి శరణం శరణం. గురుజీ ఎలా ఉన్నారు? స్వామి దయ. గురుజీ, ఈ మధ్య కాలంలో మనం చాలా మంది ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అదేంటంటే నరదిష్టి. నరదిష్టికి నల్లరాలు కూడా పగులుతానేది అంటూ ఉంటారు కదా. అంటే ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఏదన్నా కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంటే సడన్ గా డౌన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నరదిష్టి అంటే ఏంటి, దీనికి బయటపడడానికి ఎటువంటి రెమెడీ మీ దగ్గర ఉంది? ఓకేమ్మా. స్వామి శరణం శరణం. అయితే మనకి ఏదైనా దృష్టికి సంబంధించింది కూడా సరే, మన నిండి కనబడితే దాని దృష్టి తాకడమే కదా. అవునండి. మనల్ని హ్యాపీగా అంటే ఒక రకమైన మంచి కనబడితే దృష్టి తాకడం, ఉన్నత స్థాయికి ఎదుగుతున్న దృష్టి తాకడం. అనుకోకుండా మంచి వాళ్ళు దృష్టి పెట్టచ్చు, చెడు వాళ్ళు కూడా దృష్టి పెట్టచ్చు. ఈర్ష్యతో పెట్టచ్చు, ఆనందంతో ఇష్టంతో కూడా పెట్టచ్చు. అది వేరే విషయం. దృష్టి తినేటప్పుడు కూడా తాకితే ఒక రకమైన వామిటింగ్స్ అయిపోతే ఇమిడదు అనమాట. ఇష్టం అయిన వాళ్ళు మన మాట ఎలా తిండించుకోక మళ్ళా డైజెషన్ గా బయటకు వచ్చేస్తుందో, ఫుడ్ ఎలా డైజెషన్ గా బయటకు వచ్చేస్తుందో, మనం ఎదిగడం చూడడం ఇష్టం లేని వాళ్ళ డైజెషన్ కాక మనకది దృష్టి పరంగా మారుతుంది అన్నమాట. ఇప్పుడు ఏదైనా సరే ఎవరైనా చూడ అందరూ ఇంటికి వెళ్ళాలి, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. దృష్టి అంటే ఒక ముళ్ళు లెక్క, కాలికి ముళ్ళు చూసుకుంటే కుంటుకుంటే నడుస్తాం, ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తాం, మనల్ని ఇబ్బంది పెడుతుంది. కళ్ళకెళ్ళి దృష్టి తాకితే కంటికెళ్ళి వాటర్ వచ్చేటట్టు ఉంటుంది అన్నమాట. కన్ను దృష్టి తాకితే కన్నింటికి వెళ్ళి వాటర్ వస్తుంది. అంటే మనకి దెబ్బ తాకితే అబ్బాయిని వాటర్ ఏడవడం అంటే ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. మన కష్టాన్ని రావడం ఏదో విధంగా మనకు డిస్ట్రిక్ట్ కొంచెం పెరిగి కష్టంగా మారిపోతాం. ఆ కష్టం వచ్చిన కంట్రీలకి లీడ్ వస్తాయి కదా. అలా కాకుండా వీక్లీ వన్ టైం మీకు డిస్ట్రిక్ట్ తాకింది అనుకోండి, మనకేం తెలుస్తుంది తాకింది అనేసి, మన దుమ్ము అనేది పడ్డదంటే తెలుపుకుంటే పోయేది కాదు కదా. అది అనుకోకుండా మనకి ఎలా తెలుస్తుందో తెలియదు. అది మనం ఏం చేయాలంటే, మనకి అప్పుడప్పుడు డిస్ట్రిక్ట్ తాకుతున్నప్పుడు వీక్లీ వన్ టైం సాటర్డే రోజు సాయంత్రం టైంలో చిన్న పని చేయండి. దిష్టి తాకపోవచ్చు ఉంటే పోతుంది. మనకి ఎదగడానికి మంచి అవకాశం అనమాట. నేను చెప్పే దిష్టి అనుకోండి, మీరు ఏమనుకోండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోయినా పర్లేదు. వీక్లీ వన్ టైం. ఒకప్పుడు ఇప్పుడు మన పెద్దలు బయటకు పోయి రాగానే ఇంటికి రాని ఉప్పు తీయడం దిష్టి తీయడం చేస్తారు. ఇప్పుడు ఎవరు తీస్తారు, ఎవరు తీయలేదు, మనది మనం తీసుకోవాలి ఇప్పుడు. కాబట్టి అదేమిటంటే కొంచెం ఉన్నప్పుడు తీసేస్తుండే పెద్దవాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఏంటంటే కొంచెం లేక మొత్తం పెద్దగా మారిన తర్వాత రూపాయి పెరిగి ₹1,00,000 అయితే అప్పు తీయలేము ఉంటాయి. ఆ పెద్ద కష్టంగా మారిపోతాడు, భారంగా మారిపోతుంది. డైలీ తీసేసే భారం ఉండదు. ఆ పెద్ద భారంగా మారినప్పుడు దాన్ని మొయ్యలేక మన అనారోగ్యం రావడం, టెన్షన్స్ రావడం, డబ్బు పరంగా ఇబ్బంది రావడం, వ్యాపారాల్లో అభివృద్ధి కావడం, జాబ్లో ఇబ్బంది రావడం, ఏదో ప్రమోషన్స్ దావడం రావడం, ఎన్నో విధాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి దిష్టి వల్ల. ఏదో కూడా సరే ఏదున్నా సరే దాన్ని ఎలా తీసుకోవాలి ఏం సంగతి. వారానికి ఒకసారి ప్రతి శనివారం సాయంత్ర సమయంలో ఈ రెమెడీ మనం ఈ పరిహారం చేస్తుంటే మనకు నెగిటివ్ ఫోర్స్ అనేది రాదు. ఇంకోటి ఏంటంటే దీన్ని సైంధవలవనం అంటారు, రాక్ సాల్ట్ అనమాట. ఇందులో గడ్డ మాదిరిగా దొరుకుతుంది, పౌడర్ మాదిరి దొరుకుతుంది. ఇలా ఓకేనా. గడ్డ మాదిరి దొరకడం ఇంట్లో ఒక పింగాణ పాత్రలో పెట్టాలి. ఎన్నో వీడియోస్ లో చెప్పినా దాన్ని ఎందుకు పెట్టుకోవాలి ఏం దాన్ని కూడా చెప్పాను. ఇది ఇప్పుడు చెప్పే వీడియో మాత్రం సైంధవలవనం పౌడర్ కూడా చెప్తున్నాను. మీరు సైంధవలవనం గడ్డ తెచ్చుకుని పౌడర్ తెచ్చుకున్న పర్లే. సూపర్ మార్కెట్ లో మధ్యలో పింక్ సాల్ట్ అని చాలా అవి తెచ్చేసుకొని ఇలా రెండిట్లో ఇలా రెండు చేతిలో ఇలా పట్టుకోండి. సాటర్డే రోజు ఈవినింగ్ సమయంలో ఇలా మంచిగా నిండుగా ఫుల్ గా తీసుకొని 2 చేతులలో ఇలా పట్టుకొని మనం ప్రశాంతంగా ఇంట్లో పీట మీద కూర్చుంటారో లేకపోతే చైర్ మీద కూర్చుంటారో మన తోడల మీద పెట్టుకోవాలి చేతులు. ఇలా తోడల మీద పెట్టుకొని మన కళ్ళు మూసుకోవాలి 2 minutes. మనలో ఉన్న బాడీలో ఉన్న ఒక బ్లాక్ ఫాగ్ అంటే బ్లాక్ స్మోక్ మన బాడీలోకి వెళ్ళి నెత్తిలోకి వెళ్ళిపోతున్నట్టు భావన చేసుకోవాలి. కాళ్ళ మధ్యలోకి వెళ్ళి అనుకోండి, కాళ్ళ నుంచి నడుము ఇట్లా మెల్లమెల్ల నెత్తిలోకి వెళ్ళి ఒక ఏం చెప్పారు, ఒక ఫ్యాక్టరీలో పెద్ద పొగగూటంలోకి వెళ్ళి ఎట్లా వెళ్తుంది బ్లాక్, అలా మన నెత్తిలోకి వెళ్ళి మొత్తం బ్లాక్ వెళ్ళిపోయింది అనుకోని ఆ బ్లాక్ మొత్తం మెల్లమెల్లగా వైట్ గా మారుతుంది అనుకోండి. బ్లాక్ ఫుల్ బ్లాక్, తర్వాత మిడిల్ బ్లాక్, తర్వాత వైట్, ఫుల్ వైట్, అసలు పొగనే మొత్తం వెళ్ళిపోయింది అనుకోని భావన మొత్తం టోటల్ వెళ్ళిపోయి ఈ 2 చేతులు ఉన్నాయి కదా, మనకి యాంటీ క్లాక్ 7 టైప్, యాంటీ క్లాక్ మళ్ళీ 7 టైప్. ఈ 2 చేతులు 7 టైప్స్ ఉండేది. మన వాష్ బేసిన్ క్రష్ చేసేయండి. మీరు ఒక 1 week చేయండి. సెకండ్ వీక్ లో మీ గ్రోత్ ఎలా ఉంటుంది మీరు చూడండి. సో అనుకోకుండా మీరు మనకు మంచి ఆపర్చునిటీ రావడము. కానీ గురుజీ చాలా మంది ఈ రోజుల్లో కూడా ఉన్నాయా అని కొట్టిపరేస్తూ ఉంటారు. నిజంగా ఉన్నాయంటారా? ఇప్పుడు ముళ్ళు గుచ్చుకోవడానికి తెలుస్తుంది, ముళ్ళు ఉందా లేదని తెలుస్తుంది. ఎవరికైతే ఏం లేకపోతే వాడికి ఏం తెలియదు అనమాట. హ్యాపీగా ఉంటుండని ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో వాడు బాగుండొచ్చు, వాళ్ళ తండ్రి ₹1,00,00,000 సంపాదించి హ్యాపీగా ఉండొచ్చు. కష్టాలు ఉంటారు, చాలా మంది ఉంటారు కదా. ముళ్ళు గుచ్చుకున్న వాడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటిదో, వాడికి గుచ్చుకున్నప్పుడు వాడికి తెలుస్తుంది, ఉందో లేదో తెలుస్తుంది అనమాట.
గురూజీ ఓన్లీ పెద్దవాళ్ళకి కాకుండా చిన్న పిల్లలకు కూడా ఈ రెమెడీ ఉపయోగించవచ్చు? నేను చిన్న పిల్లల గురించి వీడియోలు వేరే చెప్పాను, ఎలా చేసుకోవాలి చెప్పాను. ఇది పెద్దవారికి మాత్రం పిల్లలు ఇలా పట్టుకోలేరు కాబట్టి వాళ్ళ నుంచి వేరే రెమెడీస్ చేసుకోండి, ఇది మాత్రం చేసుకోండి. ఎవరికి వారు అంటే ఎదుటి వాళ్ళు చేయకపోయినా సరే మనం ఒకప్పుడు చెప్పాను, ఒకప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు తీస్తుంది, ఇప్పుడు ఎవరికి వాళ్ళు తీసుకోవాలి కాబట్టి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు అందరూ హ్యాపీగా ఉండాలన్న ఆలోచనతో చెప్పడం తప్ప ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. మన ఇంట్లో దొరికే వస్తువుతోటే నరదిష్టిని ఎటా పటాపంచలు చేయాలో మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.